ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై టీడీపీ నాయకులు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే గొర్లె కిరణ్. ఎచ్చర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గొర్లె కిరణ్. కూటమి అభ్యర్థి ఈశ్వరరావు గతంలో అనేక మోసాలకు పాల్పడి ప్రజలను దోచుకున్నాడని మండిపడ్డారు గొర్లె కిరణ్. బీసీ, ఎస్సీ, ఎస్టీతో పాటు అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేలు చేకూర్చిందంటున్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఎచ్చర్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, రోజు రోజుకి మీ పార్టీపై ఆదరణ ప్రజల్లో పెరుగుతుంది, దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రజలపై ఆదరణ కానీ ప్రజలందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని కానీ ఒక గట్టి నిర్ణయంతో వీరందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, గ్రామాల్లో వెళ్ళి గ్రామాల్లో ఎవరిని పిలిచినా ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆలోచనతో ఉన్నారు. ఎందుకు అనంటే ఎన్నో ప్రభుత్వాలు చూశారు ప్రజలందరూ కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు దగ్గరగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. 2014-19లో మనం చూశారు. ఆ రోజు ఒక పచ్చకొండ కప్పుకుంటేనో లేకపోతే ఆడి ఇంటి దగ్గర పనిచేస్తేనే, జన్మభూమి కమిటీలతో సంతకాలు పెట్టించుకుంటేనే పని జరిగేది. కానీ ఈరోజు ఎవరు అవసరం లేకుండా ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర పంపించి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయం ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజల్లో బాగా నాటుకొని ఉంది. ఎందుకంటే ఈరోజు అతన్ని తట్టుకోలేకే ఈరోజు 3 పార్టీలు కూడా ఏకమయ్యాయి. ఇన్నాళ్ళు ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలు ఉంటే ప్రతి ఒక్కరు ఇంటికి దగ్గర కూర్చొని ఉండేవారు, ఎక్కడో తిరిగేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలందరికీ చెప్పింది ఒకటే, ప్రజల మధ్యన తిరగాలి, గడప గడపలో ప్రతి ఒక్క గడపని టచ్ చేయాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెప్పడమే దీనికి ముఖ్య కారణం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మీపై టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు, దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? చాలా వరకు 2014లో కూడా ఇదే విధంగా తట్టుకోలేక, వారవలేక ఆనాడు కూడా దుష్ప్రచారాలు చేశారు. ఈనాడు కూడా అనేక దుష్ప్రచారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వాయిస్ కాల్స్ అని పెట్టి దాని మీద దుష్ప్రచారం చేసి ఈరోజు ఏదో ప్రజల్లో తప్పుడుగా చూపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలకి వీటికి ప్రజలు ఈనాడు నమ్మే పరిస్థితిలో ఎవరు కూడా లేరు. ఒక భస్మాసురాస్త్రంలా తయారు చేసి ఈ గ్రామాలన్నీ కూడా పాడు చేసే పరిస్థితిలో జరుగుతాయి. కాబట్టి ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మాకు అతని నాయకత్వంలో మాకు కూడా ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ అంటున్నారు. సునీల్, సాక్షి టీవీ, ఎచ్చర్ల.